స్వామి ఈరోజు దిల్సుఖ్ నగర్కి వచ్చాను. వీరు ఆ కార్నర్లో లిఫ్ట్ ఇస్తున్నారండి. యాక్చువల్గా లిఫ్ట్ అటు ఇచ్చాము అంటే ఆ ఏరియా పెరిగినట్టే. సో ఆల్రెడీ అటు పిల్లర్ వస్తుంది కాబట్టి ప్లింత్ ఏరియా పిల్లర్ వచ్చిందంటే అది పెరుగుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి పిల్లర్స్ ఇచ్చారు చూడండి, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఈ బాల్కనీలో ఆ మూలకు ఆగ్నేయ మూలకు లిఫ్ట్ ఇస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పిల్లర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 1 2 3 ఇట్లా వరుసగా ఇచ్చేశారు. అంటే అది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. లేకుంటే ఏమవుతుంది, తూర్పాగ్నేయం పెరిగిపోతుంది స్వామి. ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ యాక్షన్. సార్ అది బయటే ఉంటుంది కదా అంటే దానికి పిల్లర్ వేయకుంటే ప్రాబ్లం లేదు. పిల్లర్ లేకుండా లిఫ్ట్ ఆగదు కదా స్వామి. మీరు మంచి పని చేశారు. సో దానికి పిల్లర్ ఇచ్చేయడం వల్లనే స్ట్రెంత్ అని ఉంటుంది. సో అది పిల్లర్ పడిందంటే ఆగ్నేయం పెరిగిపోతుంది స్వామి. పెరిగిన దాన్ని కవర్ చేయాలంటే ఇలా మనం పిల్లర్స్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవడం మంచి పని. మీరు చేసిన మంచి వర్క్ అన్నమాట ఇది. ఎవరికి కూడా ఎవరైనా చేస్తే ఏదైంది లిఫ్ట్ పడింది అంటే పిల్లర్ పడుతుంది కదా స్వామి. పిల్లర్ పడింది అంటే ఆ ఏరియా పెరిగింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కంటిన్యూగా ఒకవేళ ఉత్తర వాయువ్యం దిక్కు లిఫ్ట్ ఇచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పిల్లర్స్ ఇవ్వాల్సిందే. లేకుంటే ఉత్తరవాయుం పెరిగిపోతుంది. మీరు మంచి పని చేశారు స్వామి. ఇది ఒక మోడల్ అండి అందరికీ. ఇట్లా ఫాలోఅప్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి స్వామి. రైట్.